Hi friends, ఇంటర్లోనే మనకి 75 to 75 మ్యాథ్స్ లో రావాలంటే ఖచ్చితంగా 2 మార్క్స్ అన్ని అటెంప్ట్ చేయాలండి. అందులో భాగంగా ఇంపార్టెంట్ మోడ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ tan x ఆఫ్ 2x by 1 minus x square. ఓకే, ఇక్కడ మనకి 2 tan theta by 1 minus tan square theta అనేది tan 2 theta అందరికీ తెలుసు. కనుక x మనం ఏమనుకోవాలి, tan theta అనుకోవాలి. Let x is equal to tan theta. దాన్ని బట్టి టీటా నేను రాయొచ్చు. టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ tan అటు సైడ్ వెళ్తే ఇన్వర్స్ అవుద్ది. సో ఇన్వర్స్ tan x అవుద్ది. ఇన్వర్స్ tan x అవుద్ది. ఒకసారి ఆ వాల్యూ తీసుకుందాం. tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square. ఇక్కడ మనం x అంటే ఏమనుకున్నాం, tan theta అనుకున్నాం. అదే వేసేద్దాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta by 1 minus tan square theta. x బదులు నేను tan theta వేసాను. సో మన అందరికీ తెలుసు 2 tan theta by 1 minus tan square theta tan 2 theta. సో కనుక దీన్ని రాయొచ్చు tan square tan inverse of tan 2 theta అని రాయొచ్చు. సో tan క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొచ్చింది, 2 theta మిగిలింది. సో 2 ఇంటూ theta అంటే మనకేం తెలిసింది, ఇన్వర్స్ tan x అని తెలిసింది. అది రాసిద్దాం, ఇన్వర్స్ tan x. ఓకే, ఇది అలా ఉంచుదాం. ఇప్పుడు మనం ఎందుకు ఏం ఫైండ్ చేయాలి, ద డెరివేటివ్ ఆఫ్ దిస్ వాల్యూస్. డెరివేటివ్ అంటే ఏంటి, d by dx. సో d by dx ఆఫ్ రాసిద్దాం tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square. ఆల్రెడీ tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square మనం ఏమొచ్చింది, 2 into tan x రాసిద్దాం, 2 into ఇన్వర్స్ tan x. సో d by dx ఆఫ్ 2 into ఇన్వర్స్ tan x. 2 కాన్స్టెంట్ కనుక పక్క తీసేద్దాం. సో tan ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటి, 1 by 1 plus x square. సో 1 by 1 plus x square. 2 into 1 ఏమవుద్ది, 2 అవుద్ది. 2 by 1 plus x square. Find the derivative of inverse sin x of 2x by 1 plus x square. సో మనందరికీ తెలుసండి 2 tan theta by 1 plus tan square theta sin 2 theta. అంటే సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x వాల్యూ మనం ఏం తీసుకోవాలి, tan theta తీసుకోవాలి. Let x is equal to tan theta. మరి x tan theta అయితే theta ఏమవుద్ది, ఈ tan ఇటు సైడ్ వస్తుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ x అవుద్ది, tan ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం వాడు ఏదైతే ఇచ్చాడో ఒకసారి రాసుకుందాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 plus x square ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 x అంటే ఏమనుకున్నాం మనం, tan అనుకున్నాం కనుక రాసేద్దాం tan theta by 1 plus tan square theta. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta by 1 plus tan square theta tan 2 theta. సో దీన్ని ఏం రాయొచ్చు, sin 2 theta రాయొచ్చు. ఏం రాయొచ్చు, sin 2 theta. సో సైన్ క్యాన్సిల్, మనకేమొచ్చింది 2 theta వచ్చింది. సో 2 ఇంటూ theta అంటే ఏమనుకున్నాం మనం, ఇన్వర్స్ tan x అనుకున్నాం. సో ఇన్వర్స్ tan x. ఇంతకీ మనం ఏం ఫైండ్ చేయాలి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ వాల్యూ. సో దాని డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. d by dx of inverse sin of 2x by 1 plus x square. కానీ ఇన్వర్స్ సైన్ ఆఫ్ 2x by 1 plus x square మనకేమొచ్చింది, 2 into ఇన్వర్స్ tan x వచ్చింది. అక్కడ వేసేద్దాం d by dx of 2 into ఇన్వర్స్ tan x. 2 కాన్స్టెంట్ కనుక బయట తీసేయండి. ఇన్వర్స్ tan x డివైడెడ్ ఏంటి, 1 by 1 plus x square. అదే రాసాను 1 by 1 plus x square. 2 into 1 2 అవుతుంది. సో 2 by 1 plus x square. If the increase in the side of square is 4%, then find the approximate percentage increase in the area of the square. ఒక స్క్వేర్ యొక్క సైడ్ 4% పెరిగితే దాని యొక్క ఏరియా ఎంత పెరుగుతుందో అంటున్నమాట అప్రాక్సిమేట్గా. ఓకే, మనం ఎక్స్ని లెట్ ఎక్స్ బి ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అనుకుందాం. లెట్ ఎక్స్ బి ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్. సైడ్ ఆఫ్ ది స్క్వేర్. మరి స్క్వేర్ యొక్క సైడ్ అనుకుంటే మనకు ఒకటి ఇచ్చాడు. వాడు ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ అంటే dx by x ఇచ్చాడు, 4% ఇచ్చాడు. సో అంటే ఇంక్రీజ్ మాట, ఇంక్రీజ్ ఆఫ్ ది సైడ్ dx by x ఈజ్ ఈక్వల్ 4%. మరి దీన్ని ఎలా రాయొచ్చు మనం, dx by x
ఈజ్ ఈక్వల్ టు 4% అంటే 4/100. సో మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు, 100 అటు వెళ్ళిపోతే dx/x ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇదంతా ఓకే, ఆడిచ్చిందే. ఇప్పుడు మనకేంటి ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కావాలి. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏంటి మనకి, a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్. సో దీన్ని డిఫరెన్సియేషన్ చేస్తే 2a డిఫరెన్సియేషన్ dA ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, x డెరివేటివ్ dx. సో dA ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ dx. ఇప్పుడు దీంతో డివైడ్ చేద్దాం. dA/a అంటే ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా. సో dA/a ఈజ్ ఈక్వల్ టు dA అంటే వచ్చింది మనకి 2x dx బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ x క్యాన్సిల్ అంటే ఏం మిగిలింది మనకి 2 ఇంటూ dx/x. మనకేం కావాలి, పర్సంటేజ్ కావాలి కనుక dA/a ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dx/x ఇంటూ 100. ఆల్రెడీ dx/x ఇంటూ 100 ఎంత వచ్చింది, 4 వచ్చింది. అది ఇందులో వేసేద్దాం. 2 ఇంటూ 4, 2 4s ఎంత 8 అంటే 8%. ఫంక్షన్ ఇచ్చాడు x² + 3x + 6. అయితే Δy dy ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ x వాల్యూ Δx వాల్యూ ఇచ్చాడు. మన అందరికీ తెలుసు కదండి, Δy ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ Δx మైనస్ f ఆఫ్ x. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈజీగా కట్టచ్చు. ఇక్కడ x ప్లేస్లో మనం ఈ ప్లేస్లో x ప్లస్ Δx వేయాలి. వేద్దాం. x ప్లస్ Δx హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x ప్లస్ Δx ప్లస్ 6 మైనస్ f ఆఫ్ x అంటే మైనస్ అది రాసాడు x² ప్లస్ 3x ప్లస్ 6 a ప్లస్ b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² ప్లస్ 2ab 2x ఇంటూ Δx. 3తో మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ x 3x 3 ఇంటూ Δx 3 Δx ప్లస్ 6 మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ x² మైనస్ 3x మైనస్ 6. చూడండి, ప్లస్ x² మైనస్ x² క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు Δx కామన్ తెద్దాం. Δx కామన్ తెస్తే ఇక్కడ ఒక Δx ఉంటుంది. ఇక్కడ 2x అనేది లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 అనేది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు వాల్యూస్ వేసేద్దాం. Δx అంటే ఎంత మనకి ఇచ్చాడు, 0.01 0.01 0.01. x వాల్యూ 10 ఇచ్చాడు. 10 2s are 20 20 ప్లస్ 3 0.01 23.01. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఇది 1/100 అవుతుంది. అంటే మనకి ఈ పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది అంటే 0.2301. ఇది దీని ఆన్సర్. ఇకపోతే మనం ఇంకా dy కట్టాలి. dy ఈజ్ ఈక్వల్ టు f' x ఇంటూ Δx. f'(x) 2x x² డెరివేటివ్ ఎంత 2x, 3x డెరివేటివ్ ఎంత 3, 6 డెరివేటివ్ 0 ఇంటూ Δx. వాల్యూస్ వేసేయండి. 2 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 0.01. సో ఇది 23 అవుతుంది. 23 ఇంటూ 0.01. సో మనం దీన్ని 1/100 రాసుకుంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది అంటే 0.23. If y is equal to a into e power nx plus b into e power minus nx, then prove that y double dash is equal to n square y. అంటే y డబుల్ డాష్ అంటే 2 సార్లు డెరివేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడ ఆన్సర్లోనే ఈజీగా ఉంది మేడం. మనకే ఆన్సర్ ఇస్తాడు. సో దీన్ని గివెన్ దట్ ఒకసారి ఏమి ఇచ్చాడో అది రాసుకుందాం. గివెన్ దట్ y is equal to a into e power nx plus b into e power minus nx. So differentiate with respect to x. Differentiate with respect to x. So y dash is equal to a into e power nx derivative e power nxa. Mali nx derivative n plus b into e power minus nx derivative e power minus nxa. Mali minus nx derivative minus n. And ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, y dash is equal to a into n an into e power nx plus into minus b into n bn
ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. ఇంకోసారి డెరివేట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇంకోసారి డెరివేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వై డబుల్ డాష్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ వస్తుందండి. వై డబుల్ డాష్ అని లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ఏఎన్ కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. దీని డెరివేటివ్ అదే వస్తుంది, ఈ పవర్ ఎన్ఎక్స్, మళ్ళీ ఎన్ఎక్స్ డెరివేటివ్ ఎన్ మైనస్ బిఎన్, ఈ పవర్ ఎన్ఎక్స్ డెరివేటివ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్, మళ్ళీ మైనస్ ఎన్ఎక్స్ డెరివేటివ్ మైనస్ ఎన్. దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే వై డబుల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n into n, n square, e power nx, minus in minus plus n into n, n square, e power minus nx. ఇప్పుడు ఇక్కడ n square కామన్ తీయండి. n square కామన్ తీస్తే y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు n square కామన్ తీస్తే నాకు a ఇంటూ e power nx ప్లస్ b ఇంటూ e power minus nx దట్ ఈజ్ ఈక్వల్ టు n square ఇంటూ y. సో ఇదంతా y కదా, ఆల్రెడీ మనం స్టార్టింగ్ అనుకున్నాం కదా. సో దేర్ ఫోర్ వై డబుల్ డాష్ తీసుకున్నాము, మనకేమొచ్చింది n స్క్వేర్ y వచ్చింది. హెన్స్ ప్రూవ్డ్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x. మన అందరికీ తెలుసు, వీ నో దట్. ఏం తెలుసు మనకి? d బై dx ఆఫ్ a పవర్ x అంటే ఒక కాన్స్టెంట్ పవర్. సో a పవర్ x ఇంటూ లాగ్ a, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈజీగా చేయొచ్చు. సో చేద్దాం. d బై dx ఆఫ్ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x, ఇది అడిగాడు వాడు డెరివేటివ్. సో మనకి ఏ పవర్ ఎక్స్ ఫార్ములాలో ఉంది కనుక ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. సో కనుక 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x ఇంటూ లాగ్ ఏ, లాగ్ 7. అయితే ఇక్కడ మనకి x లేదు కదా, x క్యూబ్ ప్లస్ 3x ఉంది, అంటే దాని డెరివేటివ్ చేయాలి. అంటే d బై dx ఆఫ్ x క్యూబ్ ప్లస్ 3x డెరివేటివ్ చేయాలి. చేసేద్దాం. 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x ఇంటూ లాగ్ 7 ఇంటూ x క్యూబ్ డెరివేటివ్ ఏంటి? 3x స్క్వేర్, 3x డెరివేటివ్ ఏంటి? ప్లస్ 3. అయిపోయింది, ఇంతేనండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ సైన్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్. ఓకే, దాన్ని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎక్స్ని సైన్ టీటా అనుకున్నాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. ఎందుకు సార్ దాన్ని అనుకోవాలి? 3 సైన్ టీటా మైనస్ 4 సైన్ క్యూబ్ టీటా, సైన్ 3 టీటా కనుక. సో దీన్ని బట్టి మనకి టీటా ఏమవుద్ది? టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇట్స్ వెళ్తే ఇన్వర్స్ సైన్ ఎక్స్ అవుద్ది, ఇన్వర్స్ సైన్ ఎక్స్. ఓకే, మనం దాన్ని ఏం రాద్దాం అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్ తీసుకుందాం. దాని డెరివేటివ్ ఫైన్ చేయాలి, దాని వాల్యూ మనం రప్పిద్దాం. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x బదులు ఏం రాయొచ్చు? సైన్ టీటా రాయొచ్చు. కనుక సైన్ టీటా 3 సైన్ టీటా మైనస్ 4 సైన్ క్యూబ్ టీటా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 సైన్ టీటా మైనస్ 4 సైన్ క్యూబ్ టీటా అంటే ఏంటి? సైన్ 3 టీటా. సో కనుక దీని ఏం రాయొచ్చు? సైన్ 3 టీటా రాయొచ్చు. సో సైన్ సైన్ క్యాన్సిల్ అయితే 3 టీటా అవుతుంది. సో 3 ఇంటూ టీటా అంటే మనం ఏం రాసుకున్నాం ఆల్రెడీ? ఇన్వర్స్ సైన్ ఎక్స్. సో ఇన్వర్స్ సైన్ ఎక్స్ అంటే దీని డెరివేటివ్ ఫైన్ చేసిన దీని డెరివేటివ్ ఫైన్ చేసిన ఒకటి, ఎందుకంటే ఇది దీనికి ఈక్వల్ కనుక. సో ఇప్పుడు మనం ఏం కట్టాలి? d బై dx ఆఫ్ ఈ వాల్యూ కట్టాలి, ఇన్వర్స్ సైన్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్, ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 3 ఇంటూ ఇన్వర్స్ సైన్ ఎక్స్, 3 ఇంటూ ఇన్వర్స్ సైన్ ఎక్స్. సో 3 అనేది కాన్స్టెంట్ కనుక పక్కన తీసేద్దాం. ఇన్వర్స్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో 3 ఇంటూ 1 ఏమవుతుంది? 3 అవుతుంది. సో 3 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ కాస్ ఆఫ్ 4x క్యూబ్ మైనస్ 3x. మనందరికీ తెలుసు 4 కాస్ క్యూబ్ టీటా మైనస్ 3 కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 3 టీటా. సో కనుక మనం ఏమనుకోవాలి ఇక్కడ? లెట్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా అనుకోవాలి. దాన్ని బట్టి మనకి టీటా ఏమవుద్ది? ఈ కాస్ అనేది ఇటు సైడ్ వస్తుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. ఓకే అనుకున్నాం. ఇప్పుడు దాన్ని ఒకసారి తీసుకుందాం, మనం అదే కదా ప్రూవ్ చేయాలి. కనుక కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x క్యూబ్ మైనస్ 3x. ఇప్పుడు ఎక్స్ ఏమనుకున్నాం మనం? కాస్ టీటా అనుకున్నాం కదా, ఎక్స్ బదులు కాస్ టీటా వేసేద్దాం. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్
4 cos cube theta minus 3 cos theta. 4 cos cube theta minus 3 cos theta is equal to cos 3 theta. So అంటే దీని బదులు ఏం రాయొచ్చు మనం cos 3 theta రాయొచ్చు. సో cos inverse of cos 3 theta రాయొచ్చు. cos క్యాన్సిల్ అయితే మనకేం వచ్చింది 3 theta వచ్చింది. సో 3 ఇంటూ theta అంటే ఏం రాయొచ్చు మనం cos inverse x రాసుకున్నాం కనుక అదే రాసుకున్నాం cos inverse x. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్. డెరివేటివ్ అంటే ఏంటి? d by dx. సో రాసేద్దాం d by dx ఆఫ్ ఈ వాల్యూ cos inverse ఆఫ్ 4x cube minus 3x. ఆల్రెడీ ఈ వాల్యూ మనం ఏం ప్రూవ్ చేసాం ఇక్కడ 3 ఇంటూ cos inverse x రాసేద్దాం. సో d by dx ఆఫ్ 3 ఇంటూ cos inverse x. ఇది కాన్స్టెంట్ కనుక బయటకు వచ్చేస్తుంది. cos inverse x డెరివేటివ్ ఏంటి? -1 by root over 1 minus x square. అది రాసేద్దాం -1 by root over 1 minus x square. సో -1 into 3 -3 -3 by root over 1 minus x square. If the function f of x is first time అవ్వాలి కంటిన్యూ అవ్వాలి is continuous on closed interval a comma b. ఎప్పుడు కూడా కంటిన్యూస్ క్లోజ్ ఇంటర్వల్ అవుతుంది. నెక్స్ట్ రెండోది ఏంటి? డిఫరెన్సిబుల్ ఈస్ డిఫరెన్సిబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. అదేవిధంగా ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ రెండు ఈక్వల్ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఒక సి వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలాగా? సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ కండిషన్ ఏంటి? సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ ఈస్ కాల్డ్ Lagrange's mean value theorem. Is called Lagrange's mean value theorem. So verify Rolle's theorem for the function f of x equal to x square plus 4 on -3 to 3 close interval. ఓకే, సో ఇప్పుడు మనం రోల్స్ థియరం వెరిఫై చేయాలంటే సో ఇది మనకి కంటిన్యూస్ అవుతుందా డిఫరెన్సిబుల్ అవుతుందా మనం చెక్ చేయాలి. సో కంటిన్యూస్ అవుతుందండి, మనకి వెరిఫై చేయమని కానీ ఖచ్చితంగా అవుతుంది. ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ -3, 3. నెక్స్ట్ సెకండ్ వన్ ఇది కంటిన్యూస్ అవ్వాలి, నెక్స్ట్ డిఫరెన్సిబుల్ కూడా అవ్వాలి. సో ఇది ఖచ్చితంగా డిఫరెన్సిబుల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్సిబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్. ఎప్పుడు కూడా డిఫరెన్స్ మనకు ఓపెన్ ఇంటర్వెల్లో ఉంటుంది. సో ఎప్పుడైతే కంటిన్యూస్ అయిందో, ఎప్పుడైతే ఇది డిఫరెన్సిబుల్ అయిందో, ఇప్పుడు దీన్ని డెరివేట్ చేద్దాం. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x. సో దీన్ని అలా ఉంచుతాం. సో ఇది కంటిన్యూస్ అయింది, ఇది డిఫరెన్సిబుల్ అయింది. నెక్స్ట్ వాటి వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ -3 వేద్దాం. ఎఫ్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4. -3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 4. 9 ప్లస్ 4 ఎంత 13. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3 ఫైండ్ చేద్దాం. సో అంటే ఎక్స్ బదులు వేయాలి 3 వేయాలి. సో 3 స్క్వేర్ ప్లస్ 4. 3 స్క్వేర్ ఎంత 9. 9 ప్లస్ 4 ఎంత 13. అంటే మనకి ఎఫ్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 వచ్చింది. అంటే సో ఎఫ్ ఆఫ్ -3 అంటే ఇంటర్వెల్లోని ఫస్ట్ వాల్యూ, ఇంటర్వెల్లోని ఎండింగ్ వాల్యూ రెండు సాటిస్ఫై అయింది. అదేవిధంగా ఇది కంటిన్యూస్ అయింది, ఇది డిఫరెన్సిబుల్ అయింది. సో కనుక మనకేంటి అకార్డింగ్ టు రోల్స్ థియరం ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏంటి? ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ ఎఫ్ డాష్ కట్టాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది 2x వచ్చింది. అంటే ఎక్స్ బదులు సి వేయాలి. 2c ఈజ్ ఈక్వల్ టు 0.
సో 2 అటు సైడ్ వెళ్ళిపోతే ఏమవుద్ది, సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఈ 0 అనేది -3కి 3కి మధ్యలో ఉంటుంది కదా. సో కనుక దేర్ఫోర్ 0 బిలాంగ్స్ టు -3 to +3. అంటే మనం ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 999. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1000 అయితే మనకి 10 అండి. మనం ఒకటి తగ్గింది కనుక సో ఖచ్చితంగా మనకి 9.99 సంథింగ్ ఎంతో వస్తుంది. సో లెట్ ఇచ్చిన దాన్ని మనం ఏమనుకుందాం అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 999ని 1000 - 1 రాద్దాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1000 - 1. సో దీన్ని మనం ఏమనుకుందాం అంటే లెట్ అన్నాం కనుక x - Δx అని రాయొచ్చు. సో దాన్ని బట్టి మనకి దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1000 అవుతుంది. Δx ఏమవుతుంది, 1 అవుతుంది. -1 అవుతుంది. Δx ఏమవుతుంది, -1. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు ఫార్ములా f of x plus delta x is equal to f of x plus delta x is equal to f of x plus f dash x delta x. సో ఇది ఫార్ములా. సో మనకి f of x plus delta x అంటే ఏంటి మనకి, సో ఇచ్చింది అన్నమాట, అంటే క్యూబ్ రూట్ అన్నమాట. సో అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం, క్యూబ్ రూట్ x ప్లస్ దీని డెరివేటివ్. సో దీని డెరివేటివ్ అవుతుంది 1/3 ఇంటూ x to the power of 1/3 - 1 ఇంటూ డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ ఎంత మనకి -1. అది రాద్దాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత మనకి 1000 ప్లస్ 1/3 ఇంటూ 1000 హోల్ టు ది పవర్ ఆఫ్ దీన్ని -2/3 రాయొచ్చు. ఇది ఎంత అవుద్ది, -1 అవుద్ది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1000 అంటే ఎంత 10 ప్లస్ 1/3 ఇంటూ దీన్ని 10 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ -2/3 రాయొచ్చు. 3 క్యాన్సిల్ -1. సో f of x plus delta x అంటే ఏంటి మనకి, క్యూబ్ రూట్ ఆఫ్ 999 ఈజ్ ఈక్వల్ టు, సో 10 ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మనకి 1/3 ఇంటూ 1/10² ఉంటుంది. ఎందుకంటే 10 power -2 కనుక కిందకి వస్తే 1/100. 1/3 అంటే ఏంటి, 0.33 by 100. 10 minus సో 0.0033. సో 10 లో 0.033 తీస్తే ఎంత వస్తుంది, ఇది 7 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 9 అవుతుంది, 9.9967. The condition for the Lagrange's theorem f of x is equal to x square on closed interval 2,4. మనం వెరిఫై చేయాలంటే వాడు వెరిఫై చేయమన్నాడు అంటే ఖచ్చితంగా ఇది మనకి కంటిన్యూస్ అవుతుంది. అదే రాస్తాం, f of x is continuous on closed interval 2,4. అదేవిధంగా ఇది డిఫరెన్సిబుల్ కూడా అవుతుంది. సో f of x is differentiable. f of x is differentiable. డిఫరెన్సిబుల్ ఎప్పుడు కూడా ఓపెన్ ఇంటర్వల్ అవుతుంది 2,4. మరి ఎప్పుడైతే డిఫరెన్సిబుల్ అయిందో దాని యొక్క డెరివేటివ్ చేద్దాం. సో f dash x is equal to 2x డెరివేటివ్ ఎంత, x స్క్వేర్ డెరివేటివ్ 2x. ఓకే, ఇప్పుడు ఫార్ములా రాద్దాం. f dash c is equal to f of b minus f of a by b minus a. ఇది దీని ఫార్ములా. f dash c అంటే ఏంటి, f dash x అంటే 2x అంటే f dash c అంటే 2c. సో 2c is equal to f of b, ఇది a ఇది b అంటే 4 అయింది ఇందులో. సో 4 square minus 2 square by 4 minus 2. సో 2c is equal to 16 minus 4 by 2. 2c is equal to 16 లో 4 ఇస్తే ఎంత 12 by 2. 2 1s 2 6 2c is equal to 6 వచ్చింది. c is equal to 6 by 2. 2 1s 2 3s c is equal to 3 వచ్చింది. చూడండి ఇప్పుడు ఈ 3 అనేది మనం తీసుకున్న ఇంటర్వెల్ 2,4 మధ్యలో ఉంది కదా. సో దేర్ఫోర్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2,3 2,4 ఆ రెండిట్లో మధ్యలో ఉంది.
hence verified. Find the approximate value of cube root of 65. వాడు ఏమి ఇచ్చాడో ఒకసారి అర్థం. లేదంటే let cube root of 65 దీన్ని ఎలా రాయొచ్చు అంటే cube root of 64 plus 1 అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, అంటే డిఫరెన్స్ అనేది 1 అన్నమాట. దాన్ని బట్టి మనకి ఏమవుద్ది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64 అవుద్ది, నెక్స్ట్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది. సో మనకి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డెల్టా ఎక్స్. ఇది ఫార్ములా. సో దీని ప్రకారం మనం ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి క్యూబ్ రూట్ ఎక్స్. సో మనకి క్యూబ్ రూట్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ప్లస్, సో దీని డెరివేటివ్ ఏమవుతుంది మనకి, ఇది 1/3 రాయొచ్చు. 1/3 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1 n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ డెల్టా ఎక్స్. వాల్యూస్ వేసేద్దాం. వాల్యూస్ వేస్తే క్యూబ్ రూట్ ఎక్స్ అంటే ఎంత మనం అనుకున్నాం 64 ప్లస్ 1/3 ఇంటూ, సో ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 64. సో 64 వేద్దాం. 64 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1 అంటే మైనస్ 2/3 డెల్టా ఎక్స్ అంటే ఎంత 1 వేసేద్దాం. క్యూబ్ రూట్ 64 ఎంత 4 ప్లస్ 1/3 ఇంటూ, దీని ఏం రాయొచ్చు మనం 4 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2/3. సో 3 క్యాన్సిల్. సో 4 ప్లస్ 1/3 ఇంటూ 4 టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 అంటే 1/4 స్క్వేర్ వస్తుంది. 1/4 స్క్వేర్. 4 ప్లస్ 1/3 ఇంటూ 1/4 స్క్వేర్ అంటే 16. దట్ ఈజ్ ఈక్వల్ 4 ప్లస్ 1/48. 16 3 48. సో ఇప్పుడు 1ని 48తో డివైడ్ చేయండి. సో 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 10 అవుతుంది, ఇంకో 0 పెట్టుకుంటే 100 అవుతుంది. సో 48 2 96. చాలు. సో ఇది ఇక్కడ యాడ్ చేసండి. 4 ప్లస్ 0.02 దట్ ఈస్ 4.02. సో ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. చాలండి. వెరిఫై ద కండిషన్ ఆఫ్ లాగ్రాంజెస్ థియరమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 2, 3. సో ఇది మనకి లాగ్రాంజెస్ వెరిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి కంటిన్యూస్ అవుతుందండి, అది రాయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 2, 3. అదేవిధంగా ఇది డిఫరెన్సిబుల్ కూడా అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్సిబుల్ ఎప్పుడు కూడా ఓపెన్ ఇంటర్వెల్ అవుతుంది 2, 3. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని డెరివేటివ్ చేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. ఓకే, మన ఫార్ములా ఏంటి, ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. సో అదే రాద్దాం, రివర్స్లో రాద్దాం. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ సి. ఎఫ్ డాష్ సి ఎంత వచ్చింది 2x అంటే 2c. 2c ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, బి అంటే ఎంత, ఇది ఏ ఇది బి అంటే 3. సో వేసేయండి 3 స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ ఏ అంటే 2, సో 2 స్క్వేర్ మైనస్ 1 బై 3 మైనస్ 2. 3 స్క్వేర్ అంతా 9 మైనస్ 1. 4 స్క్వేర్ మైనస్ 1 అంటే 3 మైనస్ 3 బై 1. సో 2c ఈజ్ ఈక్వల్ టు, సో 9లో 4 తీస్తే 5 అండి. c ఈజ్ ఈక్వల్ టు 2.5. c ఎంత వచ్చింది 2.5. చూడండి ఇప్పుడు c అనేది ఇప్పుడు ఆ ఇచ్చిన ఇంటర్వెల్కి మధ్యలో ఉందా లేదా చూడండి, ఉంది. ఎస్, దేర్ ఫోర్ c బిలాంగ్స్ టు 2, 3 hence verified. కండిషన్ ఏంటి మనకి, ఫైండ్ dy by dx if x is equal to this function and y is equal to this function. సో మనకేం అడిగాడు dy by dx. సో దీని ఏం రాయొచ్చు మనం, dtతో న్యూమరేటర్ డినామినేటర్ని డివైడ్ చేద్దాం. dy by dt హోల్ డివైడెడ్ బై
dx by dt. dy by dt అంటే ఏంటి? yని విత్ రెస్పెక్ట్ టు టీతో చేయాలి. సో అంటే d by dt ఆఫ్ y అంటే ఏమి ఇచ్చాడు? a ఇంటూ సైన్ క్యూబ్ టీ. దీని అర్థం ఇది. బై d by dt x అంటే ఏంటి? a ఇంటూ కాస్ క్యూబ్ టీ. సో ఏ అనేది మనకి కాన్స్టెంట్ గాను బయట తీద్దాం. ఎక్స్ పవర్ n డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 కనుక ఆ విధంగా రాస్తే దీన్ని 3 ఇంటూ సైన్ స్క్వేర్ టీ రాయొచ్చు. నెక్స్ట్ సైన్ టీ డెరివేటివ్ ఏంటి? కాస్ టీ హోల్ డివైడెడ్ బై ఏ పక్కకు వచ్చేస్తుంది. ఎక్స్ పవర్ n డెరివేటివ్ ఏంటి? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే 3 ఇంటూ కాస్ స్క్వేర్ టీ. కాస్ టీ డెరివేటివ్ ఏంటి? మైనస్ సైన్ టీ. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, కాసు క్యాన్సిల్ అయిపోతుంది, సైను క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి మిగిలింది ఏంటి? సో మనం తీసుకుంది dy by dx తీసుకున్నాం. మనకి ఇప్పుడు వచ్చింది మైనస్ ఉంది, సైను కాసు ఉంది, సైన్ టీ బై కాస్ టీ. సో సైన్ టీ బై కాస్ టీ అంటే ఏంటి? టాన్ టీ. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ టీ. అంతే, చాలా ఈజీగా వస్తుంది. స్టేట్ రోల్స్ మీన్ వాల్యూ థియరం. సో రోల్స్ మీన్ వాల్యూ థియరం ఏంటి? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటే అది కంటిన్యూస్ అవ్వాలి, అది డిఫరెన్సిబుల్ అవ్వాలి, మనం తీసుకున్న ఇంటర్వెల్ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఈక్వల్ అవ్వాలి. ఆ విధంగా అయితే సి అనేది ఆ రెండింటి వాల్యూస్ మధ్యలో ఒకటి ఉంటుంది. అప్పుడు దాని యొక్క డెరివేటివ్ ఫైండ్ చేసి ఆ సి వాల్యూ అందులో వేస్తే అది 0 అవ్వాలి. దిస్ ఈస్ కాల్డ్ రోల్స్ థియరం. ఓకే, ఇఫ్ ద ఫంక్షన్ f of x is continuous on closed interval a comma b, differentiable on open interval a comma b, and f of a is equal to f of b, then there exists C belongs to open interval a comma b such that f dash C is equal to 0 is called Rolle's theorem. Is called Rolle's mean value theorem. Rolle's mean value theorem or Rolle's theorem. ఈ విధంగా రాస్తే మనకు 2 మార్క్స్ ఈజీగా వస్తుందండి. ఇలాంటి ఇంపార్టెంట్ మార్క్స్ ఫైండ్ డెల్టా వై అండ్ డివై ఫర్ ది ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వేర్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, డెల్టా ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. సో మన అందరికీ తెలుసు డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ delta x, f of x plus delta x minus f of x. సో డెల్టా వాల్యూ అంటే మనకి f of x plus delta x minus f of x. ఈ ఫార్ములా ప్రకారం చేస్తే అయిపోతుంది. అండ్ ఇప్పుడు f of x plus delta x అంటే ఇందులో ఏమేయాలి? x plus delta x వేయాలి. సో కనుక x plus delta x whole square plus x plus delta x. సో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇందులో ఇది వేయాలి. నెక్స్ట్ మైనస్ మళ్ళీ ఇది వేయాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే. సో ఇప్పుడు దీన్ని మనం విడదీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. ఇక్కడ కొన్ని క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇకపోతే మనకి ఇందులో కామన్గా ఏముంది? ఇక్కడ డెల్టా ఎక్స్ ఉంది, ఇక్కడ డెల్టా ఎక్స్ ఉంది, ఇక్కడ డెల్టా ఎక్స్ ఉంది. సో డెల్టా ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఒక డెల్టా ఎక్స్ ఉంటుంది,
ఇక్కడ 2x ఉంటుంది, డెల్టా x బయటకు వస్తుంది కనుక ఇక్కడ +1 ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ వేసేయండి, ఆల్రెడీ ఇస్తారు కదా. సో డెల్టా x అంటే ఎంత 0.1 + 2 ఇంటూ x అంటే 20 + 1. సో 0.1 20 + 1 21 21.1. సో ఇది 1/10 రాసుకోవచ్చు. 1/10 రాసుకుంటే పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది, అంటే 2.11. సో ఇది మనకి డెల్టా వై. ఇప్పుడు dy కడదాం. dy = f'(x) × డెల్టా x. ఇది ఫార్ములా f'(x). దీని డెరివేటివ్ ఎంత, x² డెరివేటివ్ 2x, x డెరివేటివ్ 1, అంటే 2x + 1 ఇంటూ డెల్టా x. x వాల్యూ 10 ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు కదా. 2 10s are 20, 20 + 1 21 ఇంటూ డెల్టా x ఎంత 0.1. సో 0.1తో మళ్ళీ చేస్తే పాయింట్ అనేది ముందుకు వస్తుంది, అంటే 2.1. ఇది ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇస్ 2%. If the increase in the side of a square 2%, then find the approximate increase in the area of the square. ఒక స్క్వేర్ యొక్క సైడ్ 2% పెరిగితే దాని యొక్క ఏరియా ఎంత % పెరుగుతుందని అప్రాక్సిమేట్గా అడుగుతున్నాడు. ఓకే, సో మనం సైడ్ని ఏమనుకుందాం, x అనుకుందాం. లెట్ x be the side of the square. Side of the square. వాడేం ఇచ్చాడు, గివెన్ దట్. వాడేం ఇచ్చాడు ఒకసారి రాద్దాం. మనం సైడ్ని x అనుకున్నాము. ఇఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈస్ 2%, ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ అంటే dx/x. ఇది ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఎంత % ఇచ్చేది మనకి 4%, సారీ 2%. ఓకే, దీని ఏం రాయచ్చు మనం, dx/x = 2% అంటే అంత 2/100. సో ఈ 100 ఇట్స్ వెళ్తే ఏమవుతుంది, dx/x ఇంటూ 100 = 2 ఉంటుంది. ఓకే, సో మనకి తెలుసు ఏరియా అని తెలుసు, మనకి x² అని తెలుసు. దీని డిఫరెన్స్ చేద్దాం. dA = 2x ఇంటూ dx. 2x ఇంటూ dx. ఇప్పుడు దీన్ని దీంతో డివైడ్ చేద్దాం. dA ఓకే, dA/A = 2x ఇంటూ dx బై x². సో x క్యాన్సిల్ అయితే మనకేం వస్తుంది, 2 ఇంటూ dx/x. మనకేం కావాలి, పర్సంటేజ్ చేంజ్ కావాలి కనుక దీన్ని ఇంటూ 100 చేద్దాం. dA/A ఇంటూ 100 = ఇక్కడ కూడా ఏమవుద్ది, 2 ఇంటూ dx/x ఇంటూ 100. ఆల్రెడీ dx/x ఇంటూ 100 మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇందులో వేసేద్దాం. సో 2 ఇంటూ 2 2 ఎంత 4. అంటే సైడ్ 2% పెరుగుతాయి, ఏరియా 4% పెరుగుతుంది అప్రాక్సిమేట్గా. ఇలాంటి ఇంపార్టెంట్ మార్క్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.